ఏదీ మన చేతిలో లేదు. మనం ఊహించుకున్నవి అన్నీ ఫలీకృతం కావు. ముఖ్యంగా సినిమాలు, అలాగే రాజకీయాలు. ఓట్లు లెక్క పెట్టే వరకు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో తెలియదు. అంతవరకు ఎవరికి వారు నాదే గెలుపు అంటారు. ఫలితాలు వేరే విధంగా ఉంటాయి. అసలు రాజకీయ విషయాల మీద నాకు మొదటి నుంచి అవగాహన ఉంది. రాజకీయ నాయకులందరూ నాకు బాగా తెలుసు. నిజానికి రాజకీయాల్లో ప్రవేశించడానికి రామారావు గారి కంటే నాకే ఎక్కువ అవకాశాలు, అర్హతలు ఉన్నాయి. కానీ ఉత్సాహం లేదు. రామారావు గారు పార్టీ మొదలు పెడుతున్నప్పుడు నన్ను కూడా వచ్చి తనతో చెయ్యి కలపమన్నారు. బ్రదర్, మీకు రాజకీయాలు బాగా తెలుసు. మీరు నేను కలిస్తే గొప్ప పార్టీగా రూపొందుతుంది, రండి అన్నారు. నేను వద్దన్నాను. ఆయన్నే వద్దన్నాను. ఆయన ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేయడం, గెలవడం, ముఖ్యమంత్రి కావడం తెలిసిన విషయాలే. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే నెగ్గి ముఖ్యమంత్రి కావడం ప్రపంచ చరిత్రలోనే ఒక అద్భుతం. అందుకే రామారావు గారిని చూసి ఎప్పుడూ నేను గర్వపడుతూ ఉంటాను. రాజకీయం సరిగ్గా నిర్వహింపబడితే అంతకు మించిందేముంది? అది దేశానికి చాలా అవసరం. సమర్థులైన నాయకులుండి దేశాన్ని ముందుకు నడిపించడం సామాన్యమైన విషయమా? ఎంతమంది విద్యా అధికులు రాజకీయాల్లోకి రాలేదు? రామారావు గారు పార్టీ పెట్టక ముందు నుంచి, పెట్టిన తర్వాత కూడా నన్ను రాజకీయాల్లోకి రమ్మని అందరూ అంటూనే ఉండేవారు. నా ఆరోగ్యం అనుమతించదు అని చెబుతూ వచ్చాను. అంతేగాని రాజకీయం మంచిది కాదని నేనెన్నడూ అనలేదు. నేనే కాదు, ఎవరూ అనరు. ఈర్షలు, అసూయలు ఎక్కడ లేవు గనక అన్ని రంగాల్లోనూ ఉంటాయి. సినిమా వాళ్ళకి రాజకీయాలు అనవసరం అనుకోకూడదు. ఉత్సాహం, ప్రతిభ ఉన్న వాళ్ళందరికీ అవసరమే. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు చెడు కావచ్చునేమో గాని రాజకీయం ఎప్పుడూ చెడ్డది కాదు. సినిమాలో నటిస్తే చెడిపోతారన్న మాట ఎంత అబద్ధమో ఇది అంతే. అయితే కొన్ని సినిమాలు నేను మొహమాటపడి ఒప్పుకున్నవి ఉన్నాయి, బలవంతం పెడితే ఒప్పుకున్నవి ఉన్నాయి. అలా రాజకీయాల్లో కూడా ఒప్పుకోవచ్చు కదా అని అడిగితే ఇక్కడ ఆ అవసరం లేదు. సినిమా నా సొంత ప్రపంచం. ఇక్కడ పరిచయస్తులు, శ్రేయాభిలాషులు ఎక్కువ. ఒక సినిమా ఒప్పుకొని చేయడం వేరు, రాజకీయంలోకి వెళ్లడం వేరు. ఎంతో తేడా ఉంది. సౌదామణి, రుణానుబంధం, గృహలక్ష్మి లాంటి కొన్ని సినిమాలు మొహమాటానికి, బలవంతానికి ఒప్పుకున్నవే. అయితే ఒప్పుకున్న తర్వాత నా బాధ్యత నేను సక్రమంగా నిర్వహిస్తాను. నా పాత్రను నేను నా పరిధి మేరకు నటిస్తాను. అంతేగాని మొహమాటానికి ఒప్పుకున్నాం కదా అని ఆత్మవంచన చేసుకుంటామా? అంతకంటే ఆత్మద్రోహం ఇంకొకటి ఉండదు. భరణి సంస్థ, అంజలి పిక్చర్స్ నాకు ఆత్మీయ సంస్థలు. ఆ నిర్మాతలు నా వాళ్ళు, నన్ను ఆదరించిన వాళ్ళు, ప్రోత్సహించిన వాళ్ళు. అంచేత కొన్ని అంగీకరించవలసి వస్తుంది. భరణి వారికి చింతామణి అడిగితే చేయనన్నాను. వరుడు కావాలి చేయనన్నాను. కానీ గృహలక్ష్మి చేయవలసి వచ్చింది. భానుమతి గారు, రామకృష్ణ గారు హైదరాబాద్ కు వచ్చి కలిసి మాట్లాడారు. అంతకుముందు రామారావు గారితో వివాహ బంధం మొదలైన సినిమాలు తీశారు. ఇప్పుడు రామారావు గారిని అడిగితే చేయడానికి ఇష్టపడడం లేదు. మన డిస్ట్రిబ్యూటర్స్ నవయుగ వారు కాబట్టి వాళ్ళు తమ నటించిన సినిమాలకి సరైన పబ్లిసిటీ ఇవ్వడం లేదని, కావాలని నిర్లక్ష్యం చేస్తున్నారని, అందుకే చిత్రాలు ఫెయిల్ అయ్యాయని అన్నారు. సినిమాలో ఆయనే హీరో అయినా సినిమా మనదే కదా, మన సినిమాని మన డిస్ట్రిబ్యూటర్స్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఎంత చెప్పినా ఆయన వినలేదు. సరే, నువ్వు మొదటి నుంచి మా నటుడివి, అంచేత ఈసారి నువ్వు చెయ్యాలి. ఎప్పుడు వీలవుతుందో, ఎప్పుడు చేద్దామో చెప్పు, నీ ఇష్టం అన్నారు ఆ దంపతులు. నిజంగా చేయవలసిన బాధ్యత నాకుంది, కృతజ్ఞత, విశ్వాసం ఉంది. కానీ మద్రాసు వెళ్లడం రావడం తగ్గించుకుందాం అనుకుంటున్నాను. ఆ మాటే చెప్పాను. కావచ్చు నా పక్కన 1000 దగ్గర హీరోలు మీ ఇద్దరే. మీరు కాకుండా ఇంకెవరు వేస్తారు? చిన్నవాళ్ళని ఎలా పెట్టగలం? రామారావు గారు చేయక నువ్వు చేయకపోతే భరణి సంస్థ మూసేయాలి, అది పరిస్థితి అన్నారు భానుమతి గారు. నా శ్రేయోభిలాషులు గొప్ప పాత్రలిచ్చి నాకు ప్రఖ్యాతిని తెచ్చిన వాళ్ళు ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళ మాట కాదనడం మర్యాద కాదని సరే చేద్దాం అన్నాను. అయితే అప్పటికి కథ గురించి వాళ్ళేమీ అనుకోలేదు. ఆ తర్వాత ఒక బెంగాలీ కథను వినిపించారు. సరదాగే ఉందేమో గాని గొప్ప లక్షణాలు గల కథ కాదు. నా పాత్ర కూడా అంతంత మాత్రంగానే ఉంది. సామాన్యమైన సినిమా అవుతుంది గాని విజయవంతం అయ్యే లక్షణాలు నాకు కనిపించలేదు. సరే ఒప్పుకున్నాను కదా, చేశాను. అలా వచ్చింది గృహలక్ష్మి. మరి డిఎల్ గారి విషయంలో ఈ మొహమాటం ఎందుకు తారుమారైంది? అక్కడ కృతజ్ఞత కంటే చూడవలసినవి పాత్రలు. ఎంతో అవసరమైన ప్రజా అభిమానం. ఆయనకి దొంగల్లో దొర చేయడం ఒక కృతజ్ఞతా భావంతోనే కాదు, ఇష్టపడే చేశాను. విజయవారు రామారావు గారితో హరిశ్చంద్ర తీసిన తర్వాత నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు తాను హరిశ్చంద్ర తీస్తానని నన్ను హరిశ్చంద్ర వేయమని అడిగారు. నేను ఒక్కసారి దిగ్గుమని పోయాను. నేను హరిశ్చంద్రుడా? ఎంత అడవుల్లో తిరిగినా మహారాజు పాత్రే కదా, వద్దన్నాను. ఆయన చాలా పట్టుబట్టారు.
చేయమని. చివరికి నేను ఒక మాట అన్నాను, చమత్కారంగానే కావచ్చు. కాటి కాపరిగా బాగుంటాను గాని హరిశ్చంద్ర చక్రవర్తిగా మాత్రం బాగుండను, క్షమించండి అన్నాను. అప్పటికే 3 హరిశ్చంద్ర సినిమాలు వచ్చాయి. తీయవద్దని ఆయనకి చెప్పాను. ఏదైనా మనకి మనం అంచనా వేసుకోవడం తెలియాలి. సినిమా కథ, నా పాత్ర, ఈ రెండిటికి నేను ప్రాముఖ్యత ఇచ్చాను. నా పాత్ర బాగుండాలి అని కోరుకోవడం స్వార్థం కాదు. ప్రజల దృష్టిలో, లక్షలాది ప్రేక్షక అభిమానుల దృష్టిలో ధరించిన పాత్రకి ఖ్యాతి రావాలని కోరుకోవడం దురాశ కాదు. అలాంటి పాత్రలే ఏ నటుడికైనా రక్షగా నిలబడతాయి. చెడు చిత్రం అవుతుంది అనిపించినప్పుడు, నా పాత్ర ప్రజాభిమానం పొందదు అనుకున్నప్పుడు తిరస్కరించాల్సి వస్తుంది. నా వరకు నేను నటించిన చిత్రాల్లో అసభ్యత లేకుండా చూసుకుంటాను. అది నా బాధ్యత. నటుడు సమాజపరంగా కూడా ఆలోచించాలి. అది నటుడి బాధ్యతే. మేము అన్నపూర్ణ పేరుతో తీసిన ఏ చిత్రంలోనూ అసభ్యమైన దృశ్యాలు, పాటలు లేవు. అలాగే నేను నటించిన ఇతర చిత్రాల్లో కనీసం నేను ఉన్న దృశ్యాల్లోనైనా అలాంటి లేకుండా చూసుకుంటాను. ప్రేమ్ నగర్ లాంటి అంత మంచి చిత్రంలో అసభ్యం ధ్వనించే పాట పెట్టారు. లే లే నా రాజా లేవమంటావా లేపమంటావా అని. ముందుగా వాణిశ్రీ సెట్టకొచ్చి పాట విని అయ్యయ్యో ఎవరికీ పాట అని అడిగితే, నువ్వు నోరు మూసుకో నీకెందుకు అన్నారట ప్రకాశ్రావు గారు. నేను వెళ్ళాక పాట వినిపించారు. ఏమిటిది, ఎందుకు ఇలాంటి పాట అని అడిగితే, మీరు నిద్రలో ఉంటారు అందుకని లేపమంటావా అని అడగడమే కానీ ఇంకో ఉద్దేశం లేదు అన్నారు. అసభ్యమైన విన్యాసాలతో షాట్ తీయకుండా ఉంటే నటిస్తాను, లేకపోతే నటించను అని చెప్పేశాను. అలా ఎందుకు తీస్తామయ్యా, నీటిగానే తీద్దాం అన్నారు ప్రకాశ్రావు గారు. పాట అయితే అలా ఉంది గాని చిత్రీకరణలో ఆ భావం కనిపించలేదు. గాంధీవం సినిమాలో హీరోని నలుగురు మీద ఒక పాట పెట్టి డాన్స్ మూమెంట్స్ పెట్టారు. ఒక మూమెంట్ అసభ్యంగా ఉంది. నేను చెయ్యను అంటే దర్శకుడు సురేష్ కృష్ణ ఏం తప్పుంది అన్నట్టుగా మాట్లాడాడు. ముమ్మాటికి తప్పే. నేను మాత్రం చెయ్యను, వేరే మూమెంట్ ఏదైనా చెప్పండి చేస్తాను, లేదా ఈ షాట్ లో నేను లేకుండా చెయ్యండి అని ఖచ్చితంగా చెప్పేశాను. సినిమాల్లో శృంగారం ఉండాలి. కొన్ని సినిమాల్లో అదే ప్రధాన రసం. శృంగారం అనేది పట్టుదారంలా ఉండాలి, లాలించాలి, ఊరించాలి, అంతేగాని పచ్చిగా ఉండకూడదు. మోతాదు తక్కువైనా ఎక్కువైనా ఇబ్బందే. శృంగారం కష్టతరమైన రస ప్రక్రియ. నటులు తమ పరిమితిలో ఉండి నటించాలి. అలాగే హాస్యం కూడా. అది కూడా మోతాదు మించకూడదు. కరుణ, దుఃఖం పర్వాలేదు, కాస్త ఎక్కువైనా ఇబ్బంది ఉండదు. ఒంటి మీద బట్టలు లేకుండానో అర్ధనగ్న దుస్తులతోనో సినిమాలో నటించడం సంస్కారం కాదు, మన సాంప్రదాయమూ కాదు. ఇవాళ రోజుల్లో హీరోయిన్లు అలా చూపించి కాసులు ఆర్జించుకోవడం వ్యభిచారంతో సమానం. సినిమా అంటే అది కాదు. సినిమా లక్ష్యం అది కాదు. సూపర్ హిట్స్ అనిపించుకున్న ఏ సినిమా తీసుకున్నా అందులో అసభ్యత ఎంతవరకు ఉందో, ఆ సినిమా ఎందువల్ల ప్రజా ఆదరణ పొందిందో ఆలోచించండి. నేను నటించిన సినిమాల్లో నేను జాగ్రత్త పడతాను. ఆ సినిమాల్లోని హీరోగా ఎక్కడైనా అసభ్యత అనిపిస్తే నేను వద్దని చెప్పగలను. నాకు ఆ హక్కు ఉంది, బాధ్యత ఉంది. మా అమ్మ నాకు ఎన్నో హితబోధలు చేసి సినిమాలకు పంపించింది. ఆమెకు నేనిచ్చిన మాట ప్రకారం నడుచుకోవాలి. ఆమె ఆత్మ క్షోభించకూడదు. అలాగే నా భార్య కూడా నా భర్త ఎలా తయారయ్యాడేమిటి అనుకోకూడదు. నా పిల్లలు కూడా నా గురించి చెడ్డగా అనుకోకూడదు. ఏవో చవకబారు చిత్రాల్లో అసభ్యకరమైన పాత్రలు ధరించి మా తండ్రి ధనం సంపాదించి మమ్మల్ని ఎంబీఏలు, ఎంఎస్సీలు చదివించాడా అనుకోకూడదు. నాకు సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. తండ్రో బాబాయో ఏదో ఒకటి వేయొచ్చు, కోట్లు సంపాదించవచ్చు. కానీ కోతి వేషాలు వేసి అభిమానులను తృప్తిపరచలేను, కొత్త అభిమానులను సంపాదించను లేను. అసలు నాకు అవసరమే లేదు. విద్యా బుద్ధులన్నీ నేను సినిమాలకు వచ్చిన తర్వాత నేర్చుకున్నవే. నా పెంపకం అలాంటిది. నన్ను ఆప్యాయంగా ఒరేయ్ అని సంబోధించే పెద్దల మధ్య పెరిగిన వాడిని. మంచి లక్షణాలతో ఎలా సంచరించాలో తెలుసుకున్న వాడిని. క్రమశిక్షణయుతమైన జీవితానికి అలవాటు పడిన వాడిని. అయితే ఇప్పుడొస్తున్న యువనటులకు ఇవి నా అనుభవాలు, మీరు నేర్చుకోండి అని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. వాళ్ళు లేరు. నా పద్ధతి, నా విధానం ఇది అంతే. ఇన్ని సంవత్సరాల పాటు ఈ సినిమా ప్రపంచంలో నిలబడి మెప్పులు, మన్ననలు అందుకున్నానంటే దానికి నేను అవలంబించిన ఆరోగ్య విధానం, పాత్రల ఎన్నిక, నియంత్రింపబడిన జీవితం, ఇలా ఎన్నో కారణాలు. నాలాగే మీరు మీ జీవితాన్ని సరిదిద్దుకోండి అని కొత్తగా వస్తున్న వారికి చెప్పడానికి నేనెవర్ని? శ్రీరామచంద్రుడు ఏకపత్ని వ్రతుడు. అయితే అందరూ నాలాగే ఉండాలి అని ఆయనే చెప్పలేదు. అర్థం చేసుకోగలిగితే చాలు.